పెనమలూరు నియోజకవర్గంలో ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్డు నిర్మించడం సంతోషకరమని ఎంపీ బాలశౌరి చెప్పారు. నియోజకవర్గంలో రోడ్ల అభివృద్ధిపై త్వరలో మంత్రి నారాయణతో కలిసి పరిశీలించి అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. పెనమలూరు మండలంలోని పెనమలూరు, వణుకూరు, మద్దూరు, కాసరనేని వారి పాలెం రోడ్లను ఎంపీ బాలశౌరి ఎమ్మెల్యే బోడే ప్రసాద్తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ బాలశౌరి మాట్లాడుతూ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలు, ప్రైవేట్ సంస్థలు కలిసి రావడం మంచి పరిణామమన్నారు. ఈ రోడ్డు నిర్మాణం వల్ల స్థానిక ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపడతాయని, భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలో ఇలాంటి భాగస్వామ్యంతో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని తెలిపారు. ప్రాంతీయ అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని చెప్పారు. తన పార్లమెంటు పరిధిలో మొట్టమొదటిగా బోడే ప్రసాద్ ప్రైవేటు భాగస్వామ్యానికి శ్రీకారం చుట్టారని చెప్పారు. ఈరోజు పెనమలూరు నియోజకవర్గంలో ఒక రోడ్డుని ప్రారంభించుకున్నాం. పెనమలూరు నుంచి వణుకూరు వరకు నాబార్డు నిధులతోటి దాదాపు 1,85,00,000 రూపాయలతోటి ఈ రోడ్డు నిర్మాణంలో స్థానిక శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారి యొక్క సహకారంతో యాక్చువల్గా దాదాపు ఇది 2,50,00,000 రూపాయల వరకు వర్క్ జరిగింది. ఇప్పుడున్నటువంటి రోడ్డు ఏదైతే పెనమలూరు నుంచి వణుకూరు వరకు 3.4 కిలోమీటర్స్, ఓన్లీ 3.5 మీటర్స్ వరకే మామూలుగా నామ్స్ ప్రకారంగా రావాల్సినటువంటి రోడ్డుకి స్థానికులందరినీ కూడా దీంట్లో భాగస్వామ్యాలు చేసి ప్రజల అవసరాల దృష్ట్యా, అంటే ఇది బాగా ట్రాఫిక్ ఉండే ఏరియా కాబట్టి 5 మీటర్లు ఉంటే బాగుంటుందని చెప్పేసి ప్రైవేటు పీపుల్ వాళ్ళ యొక్క సహకారంతో ఈ రోడ్డు నిర్మాణం చక్కగా 5 మీటర్లు చేసుకోవటం అదొక అభినందించినటువంటి విషయం. ఎందుకంటే ఎక్కడైతే ఫండ్స్ షార్టేజ్ ఉంటుందో, రోడ్డు విస్తరణ ఎక్కువ కావాలో అలాంటప్పుడు ఈ ప్రైవేటు భాగస్వామ్యం అనేది చాలా హర్షించదగ్గటువంటి విషయం. మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎప్పుడూ ఇదే మాట మాట్లాడుతూ ఉంటారు. ప్రైవేటు భాగస్వామ్యంలో ఇందులో ఉంటే రెస్పాన్సిబిలిటీస్ ఉంటే బాగుంటుంది అనేటువంటి విషయం కూడా. సో మొట్టమొదటిగా మన పార్లమెంట్ నియోజకవర్గంలో బోడే ప్రసాద్ గారు దీన్ని అందరి సహకారంతో ప్రైవేటు భాగస్వామ్యంతో చేయటం చాలా సంతోషకరం. పెనమలూరు నియోజకవర్గానికి సంబంధించి ఇది సిఆర్డి పరిధిలో వచ్చేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు మనకి అమరావతి కూడా బాగా డెవలప్ అవుతూ ఉంది కాబట్టి ఇక్కడ డే బై డే పాపులేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే సిటీ విస్తరిస్తూ ఉంటుంటుంది. సో అది అమరావతి ఎంత డెవలప్ అవుతుంటుందో మన కాన్స్టిట్యున్సీ కూడా అంత డెవలప్ అవుతుంటుంది. దీనికి తగ్గట్టుగా ఇక్కడ మౌలిక సదుపాయాలు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. పెనమలూరు వణుకూరు రోడ్డుకి 1,80,00,000 పెట్టి 3.5 కిలోమీటర్లు. అయితే నియోజకవర్గంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టడం జరిగింది. ఒకటి, ప్రభుత్వం నుంచి శాంక్షన్ అయిన నిధులతోటి ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యం అనేది అలవాటు చేసి మొట్టమొదటిసారిగా ఈడుపుగల్లు ఉప్పులూరు రోడ్డుకి 7.5 మీటర్లు వెడల్పు చేసి అభివృద్ధి చేయడం అనేది ఆ రోడ్డు మొదలుపెట్టాం. ఈరోజు పెనమలూరు వణుకూరు రోడ్డు కూడా 1,80,00,000 ప్రభుత్వ నిధులైతే 40 లక్షలు రియల్ ఎస్టేట్ వారి యొక్క భాగస్వామ్యంతో 5.5 మీటర్ల రోడ్డుగా కొంత మేరకు వారిచ్చిన డబ్బుల మేరకు అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే ఇది కాసరనేని వారిపాలెం నుంచి వణుకూరు మద్దూరు రోడ్డు వరకు 1,40,00,000 తోటి 3.5 మీటర్ల రోడ్డుని అభివృద్ధి చేయడం జరిగింది. ఇలా చూస్తే ఇప్పుడు గతంలో ఇచ్చిన లేఅవుట్లలో కూడా ఏదైతే పేదల ఇళ్ల సముదాయం ఉన్నాయో అక్కడ 2 కోట్ల రూపాయలు పెట్టి గతంలో సిల్టు తోలి మరి వర్షాకాలం వస్తే లోతట్టు ప్రాంతంలో నీళ్లు కూడా ఇళ్లలోకి వచ్చిన సందర్భాల్లో నుంచి 1.5 కోటి ఖర్చు పెట్టి ఇప్పుడు ప్రధాన రహదారులు కొంతమేరకు అభివృద్ధి చేయడం జరిగింది. భవిష్యత్తులో ఏదైతే ఇక్కడ వణుకూరులో లేఅవుట్లలో మరి దాదాపుగా 500-600 ఎకరాల్లో లేఅవుట్లుగా డెవలప్ చేయడం జరిగింది. కనీసం మౌలిక సదుపాయాలు లేవు. వాటికి కూడా ఈ రాబోయే 3.5 సంవత్సరాల్లో ప్రాధాన్యత పెట్టి వాటిని కూడా అభివృద్ధి చేస్తాం. ఇంకా ఇది అర్బన్ ప్రాంతం కావడంతో
ఆర్ఎండ్బి నుంచి కానీ లేకపోతే నాబార్డు కానీ లేకపోతే ఏ నిధులైనా సరే 3.75 మీటర్స్ వెడల్పుకి మాత్రం టెండర్లు పిలుస్తూ ఉన్నారు. నేను ఇప్పుడు వణుకూరు బందర్ రోడ్డు నుంచి ఇప్పుడు ఏదైతే మనం జగన్ కాలనీల వరకు రోడ్డు అభివృద్ధి చేసాం అంతవరకు అయితే 7 మీటర్ల రోడ్డుగా ఆర్ఎన్బి రోడ్డుగా చేయబోతా ఉన్నాం. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఉత్తరాంధ్ర ప్రాంతం వెనుకబాటుకు గురైందని, కానీ ప్రస్తుతం సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అభివృద్ధి పదంలో వేగంగా ముందుకు సాగుతుందని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు చెప్పారు. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్కు రేపు శంకుస్థాపన జరగనుండగా భారీ పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు ఉత్తరాంధ్రను పారిశ్రామిక హబ్గా మార్చనుందని చెప్పారు. అలాగే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభంతో ప్రాంత అభివృద్ధికి మరింత ఊతం లభిస్తుందని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, లోకేష్, బీజేపీ నాయకత్వం కలిసి రాష్ట్రాన్ని ప్రగతి దిశగా నడిపిస్తుందని కొనియాడారు. ఈరోజు ఉత్తరాంధ్ర అభివృద్ధి, ఉత్తరాంధ్ర ప్రగతి ఈ 2 ఏళ్ళలో అద్భుతంగా జరుగుతుంది. రేపు జరగబోయే ఒక అద్భుతమైన కార్యక్రమం మనం ఉత్తరాంధ్రలో చూడబోతున్నాం. దేశంలోనే అతిపెద్ద గ్రీన్ఫీల్డ్ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్ని శంకుస్థాపన చేయబోతున్నారు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2029కి పూర్తి చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకుంటూ ఈరోజు ఉత్తరాంధ్ర ప్రజానీకానికి కొన్ని లక్షల మందికి దాదాపు 1,00,000 పైబడి నిరుద్యోగ యువకులకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఫ్యాక్టరీని శంకుస్థాపన కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టబోతున్నారు. ఖచ్చితంగా ఇది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పించుకున్న ఈ కార్యక్రమం 2029కి పూర్తవుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో ఈ ప్రాజెక్టుని మనం నిర్మాణం చేయబోతున్నాం. ఈరోజు ఉత్తరాంధ్ర దిశని మార్చే దిశగా ఈ ప్రాజెక్ట్ అవుతుందని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం. అలాగే రేపు రానున్న జూన్ నెలలో భోగాపురం ఎయిర్పోర్ట్ మనకు కూడా ప్రారంభమవుతుంది. ఈ 2 ప్రాజెక్టుల వల్ల ఉత్తరాంధ్రలో ఉన్న అభివృద్ధి కానీ సంక్షేమం కానీ అద్భుతంగా వెళ్తుంది. నిరుద్యోగ యువకులందరూ కూడా ఇది మంచి కార్యక్రమం. ఈ 2 కార్యక్రమాలు కూడా ఒక మైలురాయి అవ్వబోతుంది ఉత్తరాంధ్రకి. ఇది ఖచ్చితంగా ఇది రేపు భవిష్యత్తు తరాలకి ఒక మంచి అభివృద్ధి నాంది అవ్వబోతుంది అనేది మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. గతంలో వైకాపా పరిపాలనలో 5 సంవత్సరాల్లో పూర్తిగా ఉత్తరాంధ్రాన్ని నిర్లక్ష్యం చేసి ఉత్తుత్తాంధ్రగా చేసి పెద్దతర వ్యవస్థని క్రియేట్ చేసి ఈరోజు ఉత్తరాంధ్రకు సంబంధించిన మనోభావాల్ని అలాగే ఉన్న అన్ని కూడా వనరులు కూడా ధ్వంసం చేసి ఇబ్బంది కలిగించిన వైకాపా నాయకుల పరిపాలన మనం చూసాం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో. ఈరోజు అదే ఉత్తరాంధ్రలో 2 ఏళ్ళు పూర్తి అవ్వకముందే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్ర అభివృద్ధిని తన ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఈరోజు అందరికీ ఫలాలు ఇస్తున్న సందర్భం కూడా మనం చూస్తున్నాం. పరిపాలన చేసే అనుభవం వ్యక్తికి, అనుభవం లేని వ్యక్తికి, ప్రజల పట్ల సిద్ధశుద్ధి లేని వ్యక్తికి, సిద్ధశుద్ధి ఉన్న వ్యక్తికి ఇది తేడాగా మనకు చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి పరిపాలనలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, అలాగే యువ నాయకుడు నారా లోకేష్ గారు నలుగురు కూడా ఈ రాష్ట్రానికి 4 స్తంభాలుగా ఉండి ఈరోజు అద్భుతమైన కార్యక్రమాలను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. రాష్ట్ర స్థాయిలో శ్రీ సైన సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు విషయమై సీఎం చంద్రబాబు నాయుడుతో మాట్లాడి తప్పకుండా తన వంతు కృషి చేస్తానని సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు హామీ ఇచ్చారు. అలాగే సంఘ సభ్యులకు ఎప్పటిలాగే తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తానని భరోసా ఇచ్చారు. లెనిన్ సెంటర్లోని లీలా గ్రాండ్ హోటల్లో రాష్ట్ర శ్రీశయన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆత్మీయ కలయిక కార్యక్రమంతో పాటు రాష్ట్ర నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమా హాజరై సంఘ సభ్యులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీశయన సంఘం అభివృద్ధి కోసం తన వంతు పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో సంఘానికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబుతో మాట్లాడి తప్పకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అలాగే సెంట్రల్ నియోజకవర్గంలో సంఘం సభ్యులకు తగిన గుర్తింపు, అవకాశాలు కల్పిస్తానని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర శ్రీశయన సంఘం అధ్యక్షులు లోడ అప్పారావు మాట్లాడుతూ
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 6 నుంచి 7 లక్షల వరకు శ్రీశైన సంఘం జనాభా ఉన్నప్పటికీ ప్రభుత్వం కేవలం 89,000 మందిగానే చూపించడం బాధాకరమన్నారు. కూటమి ప్రభుత్వం గౌడ, శెట్టి బలిజ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ తమ సంఘానికి కార్పొరేషన్ కేటాయించకపోవడం సరైంది కాదన్నారు. ప్రభుత్వం కల్పించే రాయితీలు తమకు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే తమకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో ఉన్న జీవోలను పునరుద్ధరించాలని కోరారు. సంఖ్యాబలం ప్రకారం రాజ్యాంగపరంగా వచ్చిన హక్కులను అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సంఘ సభ్యులు, ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి కార్యవర్గం, రాష్ట్ర స్థాయిలోని పెద్దలందరూ ఈరోజు ఇక్కడ ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని ఈ సమావేశంలో రాష్ట్ర స్థాయి అంశాలు ప్రభుత్వం దృష్టికి ఏం తీసుకురావాలి, అలాగే ఈ సామాజిక వర్గంలో కమిటీని ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఏ విధంగా ముందుకెళ్లాలని ఏర్పాటు చేసుకున్నందుకు వేదిక మీద ఉన్నటువంటి శ్రీశైన సామాజిక వర్గ రాష్ట్ర కమిటీ, అలాగే వేదిక ముందున్నటువంటి శ్రీశైన సామాజిక వర్గ కుటుంబ సభ్యులందరూ కూడా ఈ నియోజకవర్గం శాసనసభ్యుడిగా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. చాలా సంతోషం ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసినందుకు. ఇప్పుడే పెద్దలు చెప్తా ఉన్నారు, గతంలో కూడా నాకు చెప్పారు. సర్దార్ గౌతు లక్ష్మణ్ గారు 5 కులాలు, ఉపకులాలు ఏదైతే శ్రీశైన, ఈడిగ, గౌడ, అలాగే శెట్టి బలిజ, అలాగే యాత, ఈ సామాజిక వర్గాలన్నింటినీ కలిపి మరి రిజర్వేషన్లో ఒకే విధంగా చూడాలని చెప్పి ఒక జీవోని తీసుకురావడం, ఆ జీవో ఇప్పుడు కూడా కోర్సులో ఉంది. అట్లాగే ఇప్పుడు కులాల వారీగా కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తున్నప్పుడు మిగిలినటువంటి వాళ్ళకి ఇచ్చినట్టే మాకు ఇవ్వమని చెప్పి శ్రీశైన అడుగుతూ ఉన్నారు. అది కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. ఖచ్చితంగా ఈ సామాజిక వర్గం ఎక్కువ ఉత్తరాంధ్రాలో ఎక్కువ ఉంటుంది అనుకుంటా. ఉత్తరాంధ్రాలో ఎక్కువ ఉంటుంది. ఉత్తరాంధ్ర నుంచి మరి ఎందుకంటే కాపుల్లో కూడా తూర్పు కాపులు ఉత్తరాంధ్రాలో ఎక్కువ ఉన్నారు. మా వాళ్ళు అక్కడ బీసీలుగా పిలువబడతారు. అలాగే ఈస్ట్ గోదావరి, కృష్ణా ఇటేపంతా కాపులుగా, మళ్ళీ ముందుకెళ్తే ప్రకాశం ఇటు ఒంటరి, అలాగే రాయలసీమ వెళ్తే బలిజ, తెలంగాణ వెళ్తే మున్నూరు కాపు. గౌడ సంఘానికి ఏమో కార్పొరేషన్ ఇచ్చింది, శెట్టి బలిజ సంఘానికి కార్పొరేషన్ ఇచ్చింది. శ్రీశైన, యాత్ర, ఈడిగ సంఘాలకు మరి కార్పొరేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. అప్పుడే మా గీత సామాజిక వర్గంలో రెండు సంఘాలకు ఇచ్చినట్టు, 2 కులాలకు ఇచ్చినటువంటి కార్పొరేషన్లు సంవత్సరాల పైగా అవుతుంది. ఇంత టైం అయినా మాకు ఇంకా అనౌన్స్ చేయకపోవడం చాలా శోచనీయం. అయితే మాకు అనేక రకాల సంబంధాలు ఉన్నాయి, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ప్రభుత్వ రాయితీల నుంచి ఏమీ పొందలేకపోతున్నాం. గీత కార్మికులు మాలో శ్రీకాకుళంలో 80 సొసైటీలు ఉన్నాయి. యాత్ర, శ్రీశైన, గౌడ, శెట్టి బలిజ సంఘాలకు సంబంధించిన గీత కార్మికులు చాలా మంది ఉన్నా గీత కార్మికులు సరైన న్యాయం జరగడం లేదు. మరి ఈవేళ మద్యం ఏరులై పారుతుండగా గీత సామాజిక వర్గానికి సంబంధించిన కళ్ళు గీత కార్మిక వర్గాన్ని అనగదొక్కే ప్రయత్నమే ఈ ప్రభుత్వం చేస్తుంది. దయచేసి మరి ఈవేళకైనా ప్రభుత్వం గుర్తించి మాకు గతంలో ఉండే జీవోలు ఇంప్లిమెంట్ చేయాలని, ఎవరైనా చెట్టు మీద పడిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఇచ్చేవారు గత ఈ ప్రభుత్వమే. కానీ ఈవేళ అది ఇంప్లిమెంట్ అవ్వలేదు, చాలా బాధాకరం. అలాగే అనేక వృత్తుల్లో ఉన్న మేము మరి ఇంత సంఖ్యాపరంగా ఉండి కూడా మరి కులగణన చెప్తే మా యొక్క అసలు సంఖ్య బయటకు వస్తుంది. కులగణన జరగాలని, కులగణన సమగ్ర కులగణన జరిపించి ప్రభుత్వం సరైన లెక్కలు తీయాలని మేము కోరుకుంటున్నాం. మాకు రావాల్సిన రాజ్యాంగ పరంగా అన్ని హక్కులు మాకు కావాలని, అది మా సంఖ్యాపరంగా మాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు లోడప్పారావు, రాష్ట్ర శ్రీశైన సంఘ ప్రెసిడెంట్. శ్రీశైన సెగిడి అన్నటువంటి ఈ కులము బాగా ఈ రాష్ట్రంలో వెనుకబడి ఉన్నది. సామాజిక అస్పృశ్యతను కూడా కొన్ని ప్రాంతాల్లో ఎదుర్కొనేటువంటి దౌర్భాగ్యం మా కులంలో ఉంది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని 2009లో
శ్రీశైన శంఖారావం అన్నటువంటి పేరుతో బొబ్బిలిలో నేను శంఖారావాన్ని పూరించి మహాసభను 10,000 మందితో జరపడం, ఆ సందర్భంగా చాలామంది వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి నాయకులు, శ్రీశైన బంధువులు స్ఫూర్తి చెంది ప్రతి ప్రాంతంలోనూ జిల్లా సంఘాలు, ఉపసంఘాలు ఏర్పాటు చేసుకొని ఇంతవరకు శ్రీశైన సంఘాల ద్వారా మా ఉనికిని ప్రదర్శిస్తున్నాము. అయినప్పటికీ మాకున్నటువంటి పెద్ద సమస్య ఏమిటంటే ప్రభుత్వం దృష్టిలో మా జనాభా 89 మాత్రమే సూచిస్తున్నారు. కానీ శ్రీకాకుళం మొదలుకొని గుంటూరు వరకు లెక్క వేస్తే 4.5 లక్షల నుంచి 5 లక్షల జనాభా కలిగి ఉన్నాం. అయినప్పటికీ సెగిడి వేరు, శ్రీశైన వేరు అని వేరు చేసి మమ్మల్ని చూపించడం చాలా దురదృష్టకరం. అందుకు ప్రభుత్వము రాబోయే జనాభా లెక్కల్లోనైనా మేము ఛాలెంజ్గా తీసుకొని మా జనాభాని రుజువు చేసుకొని ప్రభుత్వం ద్వారా వస్తున్నటువంటి కార్పొరేట్ పదవులు కానీ లేక నామినేటెడ్ పదవులు కానీ ఇంకా రాజకీయంగా ఎదిగి కొన్ని స్థానాలను కానీ సంపాదించుకోవాలనే సంకల్పంతో ఈ శ్రీశైన రాష్ట్ర సంక్షేమ సంఘం పనిచేస్తుందని మీకు సభాముఖంగా తెలియజేస్తున్నాను. పాస్కా పండుగ సందర్భంగా క్రీస్తు త్యాగ నిరతిని స్ఫూర్తిగా తీసుకుని 175 దేశాల్లో రక్తదాన శిబిరాలు చేపడుతున్నట్లు వరల్డ్ మిషనరీ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ నిర్వాహకులు సునీల్ కుమార్ తెలిపారు. రక్తం అందక ఎవరూ మరణించకూడదన్న ఆశయంతో పొరుగువారిని ప్రేమించు అనే క్రీస్తు నినాదంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని సిద్ధార్థ మెడికల్ కళాశాల వేదికగా వరల్డ్ మినిస్ట్రీ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. సామాజిక బాధ్యతతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రక్తదాతలు పెద్ద ఎత్తున పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. పాస్క్ పండుగను పురస్కరించుకుని లోక కళ్యాణం కోసం ఈ సేవా కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. ఈ సందర్భంగా మిషనరీ ప్రతినిధి సునీల్ కుమార్ మాట్లాడుతూ క్రీస్తు చూపిన ప్రేమ మార్గంలో నడుస్తూ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించు అనే నినాదంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 175 దేశాల్లో ఈ తరహా సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ప్రస్తుతం శిబిరం తమ సంస్థ ద్వారా నిర్వహిస్తున్న 27వ రక్తదాన శిబిరం అని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో సుమారు 300 మంది సభ్యులు ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారని చెప్పారు. మానవాళి రక్షణ కోసం ప్రభువు అయిన క్రీస్తు తన రక్తాన్ని చిందించి చూపిన త్యాగమే తమకు స్ఫూర్తి అని, అదే బాధ్యతతో ఈ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని సునీల్ కుమార్ పేర్కొన్నారు. నేటి కాలంలో సరైన సమయానికి రక్తం అందక ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి మరణాల సంఖ్యను తగ్గించాలన్నదే తమ ముఖ్య ఉద్దేశమని ఆయన స్పష్టం చేశారు. ఆపదలో ఉన్నవారికి ప్రాణదానం చేయడం ద్వారా సమాజంలో మార్పు తీసుకురావచ్చునని, భవిష్యత్తులోని ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు కొనసాగిస్తామని ఈ సందర్భంగా నిర్వాహకులు వెల్లడించారు. క్రీస్తు యొక్క ప్రేమతో పస్కా పండుగ యొక్క ప్రేమతో మేము లోకమంతటా మనం రక్తదానం నిర్వహించుతున్నాము. యాక్చువల్లీ 175 దేశాల్లో పస్కా పండుగ సందర్భంగా మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇప్పుడు మేము చేస్తున్నది 27వ ఈ యొక్క రక్తదానం ఒక శిబిరాన్ని మేము ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో సిద్ధార్థ కాలేజీలో మేము చేస్తున్నాము. దీంట్లో దగ్గరగా 300 మంది సభ్యులు పాల్గొన్నారు. ఈ యొక్క రక్తదానం ద్వారా మేమంతా లోకంలో క్రీస్తు యొక్క ప్రేమను మనం చాటి చెప్పాలనుకుంటున్నాం. ఎందుకంటే క్రీస్తు కూడా ఆయన ఒక రక్తాన్ని ఇచ్చి మాకు జీవం ఇచ్చినట్లుగా మేము కూడా రక్తదానం ద్వారా ఒక ఇద్దరికి జీవం ఇవ్వాలనే ఆశతో ఈ యొక్క కార్యక్రమాన్ని మేము చేస్తున్నాం. మా క్రీస్తు ఒక బోధన ప్రకారంగా నిన్ను వలె నేను పొరుగు వారిని ప్రేమించమని చెప్పి ఉన్నారు. ఈ యొక్క సమయంలో చూసినట్లయితే రక్తం అన్నది చాలా విలువైనది. రక్తం లేక చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. అందుకే ఈ యొక్క రక్తదానం ద్వారా ఒక కుటుంబంలో వాళ్ళొక కొత్త జీవాన్ని నింపుతూ వాళ్ళ కుటుంబంలో ఆనందాన్ని చూడాలని క్రీస్తు ఒక మనసుతో మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నాం. నిజంగా చెప్పాలంటే క్రీస్తు ఒక బోధనల ద్వారా క్రీస్తు కూడా ఒక మాదిరిగా మాకు చూపించి ఉన్నారు. ఎలాగ సేవ చేయాలో లోకానికి, సమాజంలో ఎలా ఉండాలో, సమాజానికి ఏ విధంగా ఉండాలో మాకు చెప్పి ఉన్నారు. క్రీస్తు ఒక బోధల ప్రకారంగా మేము చూసినట్లయితే క్రీస్తు మీరు ఈ యొక్క లోకమునకు వెలుగును ఉప్పై ఉన్నారు అని యొక్క మాటల ద్వారా మీ యొక్క మంచి కార్యాలు చేస్తూ మరి ఇంకా క్రీస్తు ఒక ప్రేమతో
లోకమంతటిని మా ఒక కుటుంబంగా భావిస్తూ ఈ కార్యక్రమాన్ని మేము చేపడుతున్నాం. అందుకే ఈ యొక్క కార్యక్రమానికి మరి విజయవంతం చేయడానికి చాలామంది అతిథులు వచ్చి ఉన్నారు. అందుకే మేము ఈ యొక్క వాళ్ళ ప్రస్తుత మాటల ద్వారా ఇంకా ఎక్కువగా మరి భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు చేయాలని మేము ఆశిస్తున్నాం. క్రీస్తు యొక్క ప్రేమను పంచడం కోసం మీ అందరికీ తెలిసిందే, కానీ ఈ లోకంలో చాలామంది ప్రజలు రక్తం లేకపోవడం ద్వారా చాలామంది మరణిస్తున్నారు. ఏమైనా రక్తదానం చేయడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడడం కోసం, అందులో క్రీస్తు యొక్క ప్రేమను కూడా పంచడం కోసం దేవుని సంఘం ఈ కార్యక్రమం చేస్తుంది. ఇప్పుడు వరల్డ్ వైడ్గా 170 దేశాలలో దేవుని సంఘం, ద వరల్డ్ మిషన్ సొసైటీ చర్చ్ ఆఫ్ గాడ్ పేరుతో అనేక సేవా కార్యక్రమం చేసిన అందులో భాగంగా రక్తదాన కార్యక్రమం కూడా ఇప్పుడు మేము విజయవాడలో సుమారు 300 మందితో కలిసి క్రీస్తు యొక్క ప్రేమను పంచడం కోసం, ముఖ్యంగా పస్కా ద్వారా క్రీస్తు ఇచ్చిన జీవాన్ని అనేకులకు మేము తెలియచేయడానికి ఈ రక్తదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నాము. అందులో సమాజ సేవ కూడా మేము చేయాలనుకుంటున్నాము. కేవలం ఈ కార్యక్రమం ద్వారా ఒక ఆత్మను ఎలాగైనా రక్షించాలి, ఒక ప్రాణాన్ని ఎలాగైనా రక్షించాలనే ఉద్దేశమే. ఇప్పుడు రక్తం లేకపోవడం ద్వారా అనేక మంది ప్రజలు వారి యొక్క కుటుంబంలో చాలా బాధ అనుభవిస్తున్నారు. అలాంటి బాధ లేకుండా వారి జీవంతో ఉంటే ఎంత బాగుంది, వారి కుటుంబంలో ఆనందం కూడా వస్తుంది. అలాగే క్రీస్తు యొక్క ప్రేమ ఏమిటి? నిన్ను వలె నీ పొరుగుని ప్రేమించు, అందులోని చాలా ఆనందం ఉంది. కాబట్టి ఒక ప్రాణాన్ని రక్షించడం ద్వారా ఎంత ఆనందమో ఈ రక్తదానం ద్వారా మేము అది లోకానికి తెలియచేయాలనుకుంటున్నాము. ఏమైనా ఈ రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదములు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం జరుపుతున్నారు. ఈ వరల్డ్ మిషన్ చర్చ్ సంబంధించి ఈ కార్యక్రమం వాలంటీర్స్గా చాలామంది బ్లడ్ డొనేషన్, దాని ప్రామినెంట్ గురించి, దాని ప్రాముఖ్యత, ఇదంతా వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి సమాజానికి ఎంతో అద్భుతమైన సేవలు అందిస్తున్నారు. దీంట్లో ఒక నలుగురిని ఉద్దేశించి, కుర్రోళ్ళని ఉద్దేశించి, ఎస్పెషల్లీ బ్లడ్ డోనర్స్, బ్రేవ్ హీరోస్, వాళ్ళని ఉద్దేశించి 4 మంచి మాటలు చెప్పమని అడిగిన దాని మీద ఆర్గనైజర్స్ పిలిస్తే ఆ విధంగా నేను ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. నేను ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, మై నేమ్ ఈజ్ టి హరికృష్ణ అండి. నేను సిటీలో అందరికీ పరిచయం. గతంలో డిప్యూటీ కమిషనర్ పోలీస్గా ఇక్కడ పనిచేయడం జరిగింది. అంతకుముందు కూడా ఏసీపీ పనిచేశాను. ఇప్పుడు ప్రజెంట్లీ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అడ్వకేట్ ఇన్ ఏపీ హైకోర్ట్. అప్పుడు చట్టాన్ని ఉపయోగించి పౌరుల ప్రాణాలను కాపాడితే, ఇప్పుడు అదే న్యాయాన్ని ఉపయోగించి పౌరుల యొక్క హక్కులను కోర్టులో న్యాయం ద్వారా నిలబెట్టే వృత్తిలో ఉన్నాను. ఏదైనా ఒకటి సమాజంలో పౌరులకు సేవ చేయడం ఇది నా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజర్స్కి, ఈ బ్రేవ్ హీరోస్ బ్లడ్ డోనర్స్కి మరొకసారి నమస్సమాంజలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అన్నదాన పథకం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిరోజు వేలాది మందికి రుచికరంగా, శుభ్రంగా భోజనం అందిస్తున్నారు. అన్నదాన నాణ్యతపై ఈవో యాజమాన్యం నిత్యం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో అన్నదాన పథకం భక్తుల ప్రశంసలు అందుకుంటోంది. ప్రతిరోజు వేలాది మందికి రుచికరంగా, శుభ్రంగా భోజనం అందిస్తున్నారు. అన్నదాన నాణ్యతపై ఈవో యాజమాన్యం నిత్యం సమీక్ష సమావేశాన్ని నిర్వహిస్తూ భక్తులకు మెరుగైన సేవలను అందిస్తున్నారు. మార్చి 23న స్వాతంత్ర సమరయోధుడు సర్దార్ భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా సామ్రాజ్య వ్యతిరేక దినాన్ని పాటించాలని భారత కమ్యూనిస్టు పార్టీ తరపున రామకృష్ణ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి ప్రాణత్యాగం చేసిన భగత్ సింగ్ స్ఫూర్తితో నేటి కాలంలో కూడా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. మార్చి 23న దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహించి తమ వ్యతిరేకతను వ్యక్తం చేయాలని ఆయన కోరారు. సర్దార్ భగత్ సింగ్ ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు. మార్చి 23వ తేదీ ఆయన వర్ధంతి సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో కూడా సామ్రాజ్య వ్యతిరేక దినాన్ని పాటించాలని చెప్పి భారత కమ్యూనిస్ట్ పార్టీగా పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నాం. సర్దార్ భగత్ సింగ్ బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడి తన ప్రాణాల సైతం తృణప్రాయంగా అర్పించిన వ్యక్తి. ఆ మహనీయుని స్ఫూర్తితో దేశవ్యాప్తంగా ఇవాళ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉంది. అందరూ కూడా కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తాము. ఇవాళ ప్రపంచంలో చూస్తూ ఉన్నాం, ప్రపంచవ్యాప్తంగా అమెరికన్ సామ్రాజ్యవాదులు, ప్రత్యేకించి డొనాల్డ్ ట్రంప్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ ప్రపంచాన్ని బెదిరిస్తూ ఉన్నారు. ఒక దేశం పైన దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని, ఆయన భార్యను కూడా నిర్బంధించి
వెనజులా అధ్యక్షుడిని ఆయన భార్యను తన దేశానికి తెచ్చుకొని అమెరికన్ చట్టాల ప్రకారం వారిపైన విచారణ జరిపిస్తామని చెప్పి వారి జైళ్ళలో వచ్చారు. అదేవిధంగా గత 24 రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా పెద్ద ఎత్తున ఇరాన్ పైన బాంబుల వర్షం కురిపిస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున యుద్ధాన్ని ప్రారంభించారు. అందరిని కూడా బెదిరించే స్థాయికి వచ్చారు. ఇవాళ ప్రపంచం అంతా కూడా గగ్గోలు పెడతా ఉంది. ఈవెన్ అమెరికన్ పౌరులు కూడా 38% మంది మాత్రమే యుద్ధానికి మద్దతుగా ఉన్నారు. మెజార్టీ 62% మంది ప్రజలు ఈ యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారని చెప్పి కూడా సర్వేలు తేలింది. అయినా సరే ఆయన యుద్ధాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. పైగా ఇప్పుడు క్యూబాను బెదిరిస్తూ ఉన్నారు. క్యూబాకు ఆర్థిక దిగ్బంధం చేసి అక్కడ డీజిల్ లేదు, కరెంటు లేకుండా చేశారు, సరైన ఆహారం లేకుండా చేశారు. చివరికి వారికి మందులు కూడా దొరకని పరిస్థితి వచ్చింది. కరోనా సమయంలో ప్రపంచానికే క్యూబా తమ డాక్టర్లను పంపి వైద్య సేవలు అందిస్తే ఇవాళ అలాంటి దేశంలో కనీసం మందులు కూడా లేకుండా ప్రజలు ఆందోళన చెందే పరిస్థితి కల్పించారు. పైగా ఇప్పుడు క్యూబాలో కూడా వారిపై కూడా దాడి చేస్తామని బెదిరిస్తాము. కాబట్టి అంటే ప్రపంచంలో ఇటీవల కాలంలో ఏనాడు లేనట్లుగా ప్రపంచవ్యాప్తంగా ఉద్రిక్తతలు పెంచి పోషించి అమెరికన్ సామ్రాజ్యవాదం నిస్సిగ్గుగా ఇవాళ దేశాలపైన దాడి చేస్తూ ఉంది. ఇన్ని దాడులు, దుర్మార్గాలు జరుగుతూ ఉంటే మన దేశ ప్రధాని, మన భారతదేశ ప్రభుత్వం కనీసం మాట మాత్రం కూడా ఖండించలేని ఒక దుస్థితిలో, ఒక దిక్కుదోచిన స్థితిలో ఉందంటే ఇంతకంటే సిగ్గు చేయటైన విషయం మనకు లేదు. కాబట్టి స్పష్టంగా ఇవాళ ఈ అమెరికన్ సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరూ కూడా పోరాడుతున్న తరుణంలో మార్చి 23వ తేదీ నాడు దేశవ్యాప్తంగా కూడా పార్టీ శ్రేణులన్నీ కూడా నిరసన తెలపాలని చెప్పి సభలు, సదస్సులు, సమావేశాల ద్వారా నేను నిరసన తీర్మానాలు చేయాలని కూడా కోరుతాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.